హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే ఒక సింపుల్ వెజిటేబుల్ బిర్యానీ అయితే చూపిస్తానండి. ఈ బిర్యానీ రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. బిర్యానీ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలా గనుక బిర్యానీ చేసుకున్నారంటే ఇంకా సపరేట్ గా కర్రీ కూడా అవసరం లేదు. కాంబినేషన్ గా జస్ట్ పెరుగు చట్నీ వేసుకొని తిన్నా సూపర్ గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే వెజిటేబుల్ బిర్యానీలోకి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తానండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 30 to 40 మినిట్స్లో బిర్యానీ చేసేయచ్చు. బిర్యానీలోకి ఫస్ట్ క్యారెట్ని అయితే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. అలాగే బీన్స్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం, అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, మెంతికూర, అలాగే బఠానీలు, ఇంకా ఆలు, వీటన్నింటినీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అలాగే బిర్యానీకి కావాల్సిన బియ్యాన్ని కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని కడిగేసి నానబెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ బిర్యానీలోకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, ఇంకా పుదీనా వేసుకోవాలి. అలాగే వీటితో పాటు పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా వేసి, అలాగే వీటితో పాటు కొద్దిగా నీళ్లు వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఈ మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బిర్యానీ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు ఒక చిన్న క్యూబ్ బటర్ కూడా వేసుకోండి. బటర్కి బదులుగా ఫ్రెష్గా ఉండే వెన్ననైనా లేదంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. 2 నిమిషాల కల్లా బటర్ మొత్తం ఇలా కరిగిపోతుందన్నమాట. ఇప్పుడు అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే మీ దగ్గర ఉంటే కనుక ఒక స్పూన్ షాజీరా కూడా వేసుకోండి. అలాగే బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసేసుకొని బిర్యానీ దినుసుల్ని కాసేపు నూనెలో ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేనైతే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, నల్ల యాలకులు, మామూలు యాలకులు, అలాగే బండ పువ్వు, కొద్దిగా జాజికాయ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయల్ని కాస్త కలర్ చేంజ్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత బాగా పండిన టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకోండి. టమాటా కూడా ఇలా కాస్త మెత్తబడిపోయిన తర్వాత మనం ముందు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి. అలాగే ఇదే టైంలో మెంతికూరను కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇక్కడ మెంతికూర అయితే పూర్తిగా ఆప్షనల్ అండి. కాకపోతే ఇలాంటి పలావులలో వేస్తే పిల్లోళ్ళకు తెలియకుండానే తినేస్తారనమాట. ఇప్పుడు ఆ పేస్టు ఇంకా మెంతికూర అంతా కూడా ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. అలాగే మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా పేస్ట్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకున్నారంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించుకున్నారంటే పేస్ట్లో నుంచి ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. ప్రస్తుతానికి ఉప్పు అయితే కొద్దిగా వేసుకోండి. తర్వాత చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇలాగే కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే పేస్ట్లో నుంచి ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, పేస్ట్ పచ్చివాసన పోయి ఫ్రై అయిపోయినట్లు. ఇప్పుడు అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే క్యారెట్, బీన్స్, అలాగే ఆలు, బఠానీ తీసుకున్నానండి. మీ దగ్గర ఉంటే కనుక క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. కానీ క్యాలీఫ్లవర్ వేసుకునే ముందు కాసేపు వేడి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత వేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకున్నారంటే ఇలా ఆయిల్ మళ్ళీ బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో నానబెట్టుకున్న బియ్యంలో నుంచి నీళ్లు మొత్తం వంచేసి ఓన్లీ బియ్యాన్ని మాత్రమే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత మసాలా మొత్తం బియ్యానికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలాగే సిమ్లో 1 నిమిషం పాటు మగ్గించుకొని ఆ తర్వాత
ఒక గ్లాస్కి 1.25 గ్లాస్ చొప్పున ఎసరుని ముందుగానే కాంచుకొని వేడివేడిగా వేసుకోవాలి. ఇలా వేడివేడి నీళ్లు వేసుకోవటం వల్ల బిర్యానీ తొందరగా ఉడకడం స్టార్ట్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, నీళ్లు వేసిన ఎమ్మటే ఉడకడం స్టార్ట్ అయింది. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసేసి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ టైం కల్లా ఎసరు కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయి ఉంటుంది. చూడండి, ఇలా ఎసరు తగ్గిపోయిన తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని రైస్ని అయితే బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ నేనైతే స్టీల్ గిన్నెలో చేసుకున్నాను కాబట్టి స్టీల్ గిన్నెలో ఎమ్మటే మాడిపోతుంది. అడుగున పాతది ఒకటి ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దానిపైన గిన్నెని పెట్టేశానండి. పలావ్ ఎక్కడా మాడిపోకుండా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి, ఇలాంటి స్టీల్ గిన్నెల్లో చేసుకున్నప్పుడు ఇలా అడుగున ఒక పాత పెనం పెట్టేశామంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఫైనల్గా రైస్లోని తేమ మొత్తం పోయిందంటే పలావ్ అయితే రెడీ అయిపోయినట్లు. పలావ్ రెడీ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ని మిస్ అయ్యే వాళ్ళు ఇలా ఒక్కసారి పలావ్ చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ వీడియో చూశాక ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.